హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా వీడియో చూసిన ఎవరైనా సరే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే జున్ను పాలు నాకు దొరికినాయండి. అది ఆవు పాలు జున్ను. చూడండి, ఆవు పాలు ఫస్ట్ డే అంటండి. నేను 1 లీటర్ ఇచ్చారండి. లీటర్కి లీటర్ కలిపేశాను నేను. ఆ తర్వాత లీటర్కి ఒక అరకిలో బెల్లం తీసుకున్నాను. తర్వాత 4 యాలకులు, ఓ 10 మిరియాలు తీసుకుని ఆ కచ్చపిచ్చ దంచి మిక్సీ కొట్టానండి నేను. మిక్సీ కొట్టిన మిశ్రమాన్ని మొత్తం పాలల్లో కలిపేశాను నేను. ఆ తర్వాత బెల్లం ఉంటుంది కదండి, మంచిగా బెల్లాన్ని తరిమేసుకోండి. చాకు తీసుకుని చక్కగా మెత్తగా తరిమేసుకుని పాలల్లో వేసేసి కలిపేసుకోండి. ఆ లోపల చక్కగా చేపెట్టి నీట్గా కలిపేసుకుని చక్కగా కలయి పెట్టేసుకోండి. ఎంత కలిపితే అంత బాగా కింద గెడ్డలు అనేది ఉండదండి, బెల్లం గెడ్డలు లేకోకుండా కలిపేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత నేను పొయ్యి మీద జున్ను పాలకి పెట్టడానికి ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి గోరెచ్చగా అవనిచ్చాను. జున్ను పాలు తయారు చేసిన గిన్నె నేను పెట్టేసుకున్నాను. ఆవిరికి ఉడకేయాలి కదా, అలా ఉడకబెట్టుకోవాలండి ఆవిరికి. అవి ఉడికిందో లేదో చూసుకోవడానికి చాకుని కానీ ఫ్రోక్ని కానీ పెట్టి చూడండి. అయితే చాకు పెట్టి చేశానండి. నాకైతే రెడీ అయిపోయింది. నేను తీసి ఫ్రిడ్జ్లో 2 అవర్స్ 3 అవర్స్ పెట్టుకున్నానండి. పెట్టితేనే చక్కగా వచ్చేసింది. వేడి వేడి మీద అంటే కరెక్ట్గా ఉండదు, ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. గిన్నె నేను బౌల్ తిప్పేశాను, కరెక్ట్గా పడిపోయింది. చాలా బాగా ఉడికిందండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. నా వీడియో చూసి మీరు ఎవరైనా సరే నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు కూడా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. జున్ను అండి, ఆవు జున్ను పాలంటే రేర్ అండి దొరకటం. నాకైతే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది తినడానికి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.